ఓకే ఓకే రైట్. బీజేపీ నుంచి గంగాధర్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. నేను సార్ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మీ దగ్గరికి వచ్చే ముందు ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఇప్పుడు విశ్లేషకులు మాట్లాడేటప్పుడు కొన్ని తప్పులు రావడం సహజం, కానీ పదే పదే దాడి చేయడం మాత్రం కరెక్ట్ కాదనుకుంటా కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? తప్పులు అంటే వ్యక్తిగతమైనటువంటి దోషంలో లేకపోతే నిరాధారమైనటువంటి ఆరోపణలు ఇలాంటి అవి వేరు, ఒక అభిప్రాయాన్ని చెప్పడం వేరు. అభిప్రాయం చెప్పడం ఏదో అనేటువంటిది కాదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది ముగిసిపోయిన అంశము. నేను నా వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నాను, జనసేన వాటిని అంగీకరించింది అని చెప్పిన తరువాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళా దాన్ని ప్రస్తావించడం అంటే కెలుక్కోవటమే, స్వయంగా కెలుక్కోవటం. రాజకీయ నాయకులకు ఉన్నటువంటి ఒక అవలక్షణాల్లో అదొకటి. రెండోది, ఆయనకున్నటువంటి అనుభవ రాహిత్యాన్ని కూడా ఇది స్పష్టం చేస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగానే స్పందించారు కదా సార్. అంటే ఇప్పుడు కేసులు పెట్టొద్దు తెలంగాణ సానుకూలం అంటే అది అసలు దాన్ని ప్రస్తావన చేయాల్సిన పనే ఉంది. తాట తీస్తా, తోలు ఒలుస్తా ఇలాంటి కామెంట్స్ చేయాల్సిన అవసరం అసలు దాని గురించి సానుకూలంగా అయిపోయింది కదా, ప్రకటనతో అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన రాజమండ్రి పర్యటనలో వాళ్ళ కార్యకర్తలు లేకపోతే నాయకుల సమావేశంలో అసలు ఆ అంశాన్ని ఇగ్నోర్ చేయకుండా మళ్ళా దాన్ని చర్చనీయాంశం చేసింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం తప్పుంటే ఎవరన్నా ఇబ్బందులు పడితే అది వాళ్ళు చెప్పచ్చు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు మళ్ళా ఇది మొన్న జరిగితే నిన్న మళ్ళా కాపు నేతల గురించి ఆయన చేసినటువంటి కామెంట్స్ అది మరొక వివాదానికి దారితీసేటువంటి అవకాశం ఉంది. అందుకని మరి ఎందుకు ఇది అంతా చూస్తా ఉంటే, ఈ రెండు ఉదంతాలను చూస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారిలో ఏదో అసహనం ఏదో కనిపిస్తా ఉంది అనేది నా అభిప్రాయం. మరి అసహనం దాడి చేస్తున్నారు, కావాలని కుట్ర పన్నుతున్నారు, ఇక్కడ నుంచి సహించేది లేదంటూ కూడా కామెంట్ చేస్తారు కదా సార్. ఎవరిని సహిస్తారు? ఎవరి మీద? ఇప్పుడు మస్తాన్ రావు గారు ఉన్నారు, మాట్లాడారు. ఆయన ఎవరి మీద సహిస్తారు? ఎవరు తాట తీస్తారు? ఎవరు తోలుగొలుస్తారు? చెప్పమనండి, సూటిగా చెప్పమనండి. తప్పేముంది అందులో? నాగేశ్వర్ గారిలో, మస్తాన్ రావు గారు లేకపోతే కోటేశ్వరరావు తాట తీస్తానని, తోలుగొలుస్తానని చెప్పాలి. ఇట్లాంటి డైలాగ్స్, సినిమా డైలాగ్స్ చెప్తే బాధ్యతగా ఉన్నటువంటి వాళ్ళు, డిప్యూటీ సీఎం గాను ఒక పార్టీ అధినేతగా ఉన్నటువంటి వాళ్ళు నిజంగా ఆ మాట అన్నారంటే తీయాలి, మరి తాట తీయాలి. ఇవాళ అటువంటి సత్తా ఆయనకుందా అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఎవరైనా ప్రశ్నిస్తే, ఆ విధమైనటువంటి ప్రశ్నిస్తే మళ్ళా వాళ్ళకి ప్రశ్నించే వాళ్ళు కూడా మేము సంగతి చూస్తామని అంటే అది బెదిరింపది. అందుకని ముగిసిపోయినటువంటి దాన్ని ఎవరు లేపమన్నారు? కార్యకర్తల సమావేశం, ఒకవేళ కార్యకర్తల సమావేశమే పెట్టుకోవచ్చు, దానిలో కూడా తప్పులేదు. కానీ తన ఉపన్యాసాన్ని ఇది బహిరంగం కాదు, ఇది మీడియా కాదు అని చెప్పేసి తలుపులు మూసుకొని ఏదన్నా వివరణ ఉంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకు చెప్పుకోవచ్చు. దాన్ని కూడా నేను తప్పట్ను. అనేక పార్టీలు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, అనేక అంశాలని 4 గోడల మధ్య వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ చర్చించుకుంటారు. అంతే తప్ప మొత్తం అంత మీడియాని పిలిచి బ్లాక్ అండ్ వైట్ విషయాలన్నీ కూడా ఎప్పుడైనా కమ్యూనిస్ట్ పార్టీ కానీ బీజేపీ కానీ చర్చించుకున్నటువంటిది లేక దాన్ని ప్రచారం చేసుకున్నటువంటి ఉదంతం మనకి ఎక్కడానికి కనిపిస్తుందా? అందుకని మరి ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా, దానివల్ల ఆయనకు అదనంగా వచ్చింది ఏమిటి? నేను ఇట్లా చేశాను, అట్లా చేశాను అని చెప్తే ఓకే, మంచిదే, ఇది ముగిసిపోయిన అంశం, దీని గురించి మనం పెద్దగా పట్టించుకోకర్లేదు అని చెప్పేసి ఆ కామెంట్ చేసుంటే దాని గురించి గొడవ ఉండేది కాదు. రెండోది నేను చెప్తున్నా, నాగేశ్వర్ గారు ఆయన మాట్లాడిన దాన్ని ఆయన ఉపసంహరించుకున్నారు, అది ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశం. కానీ అటువంటి ఉదంతాలకు సంబంధించి అంటే రాజకీయ నాయకులు, ఒక పార్టీ నాయకుడు మరొక పార్టీ నాయకులతో కలిసినప్పుడు ఏం మాట్లాడతారు అనేటువంటిది చర్చనీయాంశంగా ఉంది. ఎందుకు అంటే, నేను ఎందుకు కంపేర్ చేస్తున్నాను అంటే, దీన్ని తెలంగాణలో ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ గారు వచ్చి, మోడీ గారు మా కుమారుడికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను, మీరు దానికి ఆశీర్వాదం తెలపాలని చెప్పేసి కేసీఆర్ నన్ను అడిగారు అని చెప్పేసి
ఆయన బహిరంగంగా చెప్పారు. లేదు లేదు నేను అలా అడగలేదు అని చెప్పేసి కేసీఆర్ వెంటనే ఖండించారు. మళ్ళా 20 రోజులకో నెల రోజులకో మళ్ళా ప్రకటన చేసి ప్రైవేటు సంభాషణలో అనేకం చెప్తా ఉంటాము, అలాంటి వాటిని బహిరంగంగా చెప్పడం ఏమిటి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి తీరు మీద ఆయన విమర్శ చేశారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరొకరు కావచ్చు, అమిత్ షా మోడీ గారితో ప్రైవేట్ సంభాషణలో ఏం మాట్లాడారో ఎవరికి తెలుసు? రాజకీయ నాయకులు పైకి చెప్పేది ఒకటి, లోపల చెప్పేది ఒకటి అనేటువంటిది అనేక ఉదంతాల సందర్భంగా తెలుస్తూ ఉంది. అందుకని ఆ విధమైనటువంటి ఏవైనా కామెంట్స్ నాగేశ్వర గారు చేసినా, ఎవరు చేసినా, ఇంకోళ్ళు చేసినా కానీ ఉండాలి. రెండోది ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, జగన్ పట్ల మీరు సానుకూలంగా ఉండండి అని చెప్పేసి అమిత్ షా గారు చెప్పినట్టుగా ఆయన నాగేశ్వర గారు కామెంట్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆయన పట్ల అనుసరించినటువంటి వైఖరి ఏమిటి? దాన్ని ప్రాతిపదికగా చేసుకొని మనం చెప్తాం కదా, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అని, పైకి కనిపించేటువంటి ఆధారంగా చూసినప్పుడు మరి కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూలంగా ఉన్నారా లేదా? ఉన్నారు అనేది నేను చెప్పదలుచుకున్నాను. రాజకీయాలు ఏమైనా ఏమిటి వాటి జోలికి నేను వెళ్ళను, ఎందుకంటే అది మరొక సమస్య అవుతుంది, వివాదాస్పదం. పోలవరం సంబంధించి నిధులు ఇస్తే ఆ నిధుల్ని పక్కదారి పట్టిస్తే ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ పాలనలో పోలవరం ముందుకు సాగట్లేదు, మేము ఇచ్చినటువంటి నిధులని నువ్వు వేరే అవసరాలకి వాడావు అనేటువంటి వస్తున్నాయి, ఇది నిజమా కాదా అని కనీసం 5 సంవత్సరాల పాటు సంజాయిషి కూడా అడిగినటువంటి పరిస్థితి ఉన్నదా? ఎవరినైనా చెప్తున్నారండి? కేంద్ర ప్రభుత్వం పలానా రోజు సంజాయిషి అడిగింది జగన్మోహన్ రెడ్డి గారిని? లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి లాగానో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి లాగానో 5 సంవత్సరాల్లో అంటే తెలుగుదేశం పార్టీతో సహ్య కుదరక ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద ఏ విధంగా వ్యవహరించారు, సానుకూలంగా వ్యవహరించారనే విమర్శ కదా ఉంది. అందుకని ఇట్లాంటివన్నీ ఉన్న తర్వాత ఆ విధమైనటువంటి అభిప్రాయం కలగడంలో ఎవరికైనా కావచ్చు, ఎవరైనా అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. గతంలో కూడా ఈ విధంగా బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుకూలంగా ఉన్నది అనేటువంటి కామెంట్స్ నేను కూడా చేశాను వివిధ సందర్భాల్లో. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడి ఫిర్యాదు చేశారా లేదా అనేటువంటి అటువంటి విషయాలు నేను చెప్పలేదు, కానీ ఒక సాధారణమైనటువంటి అభిప్రాయం, పైకి కనిపించేటువంటి అభిప్రాయం గురించి ఎవరైనా చెప్పుకోవచ్చు, ఇప్పుడైనా చెప్పొచ్చు. రెండోది పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగి మాట్లాడినటువంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి, లేకపోతే ఆయన ఇతరులని ఆయన నాశనం చేయాలని కోరుకోరని, లేకపోతే అమిత్ షా గురించి, ఇవన్నీ అవసరం అండి రాజకీయాల్లో? ఎవరికి తెలియదు. అమిత్ షా గారి గురించి ఎవరికి తెలియదు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరికి తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరికి తెలియదు. ఎవరి నాశనాన్ని కోరుకుంటున్నారో, ఎవరి పతనాన్ని కోరుకుంటున్నారో అది అందరికీ తెలుసు కదా. వాళ్ళు ముగ్గురు 2019 ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఏ విధంగా మాట్లాడారో మనకు తెలీదా? అందుకని ఇటువంటి కామెంట్స్ చేయడం ద్వారా ఏం సాధిస్తారు? మళ్ళా ఒకవేళ లోకేష్ ముఖ్యమంత్రి అయితే మళ్ళా నా ఉప ముఖ్యమంత్రి పదవి నాకు ఉండాలని ఏమన్నా కోరుకుంటున్నారు ఆయన? ఇట్లాంటివన్నీ అనేక ఏమైనా వస్తాయి. అందుకని కామెంట్స్ చేసేటప్పుడు, రాజకీయ నాయకులు కామెంట్స్ చేసేటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అట్ ది సేమ్ టైము మాలాంటి వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉండాలి. కానీ అభిప్రాయాలను వ్యక్తం చేయడం తప్పు అని అంటే మాత్రం నేనైతే అంగీకరించాలనేది. సుమిత్ర గారు, సందీప్ గారు ఏం చెప్తారు? అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు కూడా ఆయన ఉపసంహరించుకున్నారు. దానికి సంబంధించి జనసేన పార్టీ కూడా అంగీకరించింది.